డ్యాన్స్ అనేది ఒక అద్భుతమైన కళ. అయితే దీన్నే ప్రొఫెషన్‌గా నమ్మి కొనసాగించడం చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. రాజంపేట లాంటి పట్టణంలో డ్యాన్స్‌నే ఒక వృత్తిగా భావించి తనకొచ్చినటువంటి కళను 10 మందికి నేర్పించాలన్న తపనతో పనిచేస్తూ ఉన్నారు మనతో ఉన్నటువంటి పెనగలపాటి శివప్రసాద్. ఒక డ్యాన్స్ మాస్టర్‌గా తను అందరికీ ఈరోజు సుపరిచితమయ్యాడు. ఇంతకాలం ఇలాంటి చిన్న నగరాల్లో కూడా, ఇలాంటి చిన్న పట్టణాల్లో కూడా కూచిపూడి నృత్యాన్ని అందరికీ పరిచయం చేయాలన్న ఒక తపనతో ఈరోజు ఒక ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఇప్పటికే తన దగ్గర ఎంతోమంది కూచిపూడి నృత్యం నేర్చుకుంటూ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ అందరితో కలిసి ఈరోజు ఒక పెద్ద ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేశారు. మనతో పాటు శివ ఉన్నారు. శివ నమస్కారం. సార్ నమస్తే సార్. ఏంటి శివ, కొద్దిగా డ్యాన్స్ వచ్చిందంటే, డ్యాన్స్‌లో అనుభవం ఉందంటే సిటీస్‌కి వెళ్ళిపోతారు, సినిమాల్లో ట్రై చేద్దామనో ఇంకోటి అంటారు. నువ్వు రాజంపేటనే నమ్ముకొని ఇంతకాలం ఒక డ్యాన్స్ ఈవెంట్ అంటే డ్యాన్స్ అకాడమీని నడపడంలో నీ ఆలోచన ఏంటి? సార్ యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం సార్. నాకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి మా గురువు గారు అంటే ఆయన ఒక చదువు చెప్పే సారు, అన్వర్ సార్ అనేసి నన్ను ప్రోగ్రామ్స్కి అలాగ తీసుకెళ్ళేవాడు. ఆయన ట్యూషన్ చెప్తూ చదువుకుంటూ నాకు చెప్పేవాడు. కానీ నేను ఇన్స్పైర్ అయిపోయాను సార్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్. తర్వాత ఏమైందంటే ఇదే నా వృత్తి అవుతుందని నాకు తెలియదు సార్. 17 ఇయర్స్ తర్వాత అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. 17 ఇయర్స్ తర్వాత నాకున్న సమ్ ఇబ్బందుల వల్ల నేను దీన్నే ప్రొఫెషన్గా ఎంచుకున్నాను. కానీ ఆ రోజు ఎంచుకున్న పాయింట్ అందరి ఆదరణ, పేరెంట్స్ సహకారం, ఇక్కడ విద్యా సంస్థల యాజమాన్యం వాళ్ళు కావచ్చు, నేను ఒక ప్రోగ్రాం పెడుతున్నానంటే ఒక స్పాన్సర్స్ కావచ్చు, ఈ రాజంపేటలో నిజంగా నేను ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. అందుకే డ్యాన్స్ అంటే నేను వదులుకోలేను. ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయకపోతే నేను ఆగిపోతాను సార్. అలాంటిది నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే నేను ఇక్కడికి రాగలుగుతున్నాను సార్. మా ఇన్స్టిట్యూట్ కానివ్వండి అంతా కూడా. అండ్ కూచిపూడి వచ్చేసి నేను మా సార్ ప్రొద్దుటూరులో మొహిద్దీన్ ఖాన్ సార్ గారు అనేసి భాషా సార్ అంటారు. ఆయన నాకు సర్టిఫికేట్ కోర్స్ చేయించారు, డిప్లొమా ఇవంతా కూడా. ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కళారాధన ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం నుంచి గాజువాక సందీప్ సార్ అనేసి ఈ ప్రోగ్రామ్స్ ఏం పెట్టినా కూడా ఈరోజు నేను వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను అని అంటే నాలో ఆ ఆలోచన తీసుకురావడానికి, నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి సారు అంటే దట్ మీన్స్ నేను బాధపడినాను అనుకోండి, లేదు మీకు మంచి సపోర్ట్ నేను ఇస్తాను అని చెప్పి ఆయన వెన్ను తట్టి తీసుకొచ్చారు సార్. ఇంకా విషయాలు చెప్పాలంటే మనీ అని ఎగ్జాక్ట్లీ ఈరోజు ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ఏంది, ఇది ఆర్గనైజ్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? సార్ యాక్చువల్గా రాజంపేటలో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు గురువులు వచ్చేవాళ్ళు సార్, నేర్పించేవాళ్ళు. కానీ తర్వాత రోజులలో అది స్టాప్ అయిపోయినాయి సార్. అంటే మూవీ సాంగ్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ వచ్చారు. కానీ నాకేందంటే ఎప్పుడు కూడా చిన్నప్పుడు మాకు వేసిన విత్తనం ఏంటంటే కూచిపూడి అవన్నీ కూడా ఉండిపోయింది. కానీ దాన్ని డెవలప్ చేయాలి, అందరిలో ఒక అవగాహన తీసుకురావాలనేసి ఇన్స్టిట్యూట్స్, సమ్మర్ క్యాంప్స్ అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈరోజు దగ్గర వందలాది మందితో మేము ఇప్పుడు కూచిపూడి చేయించబోతున్నాం సార్. నృత్య కైంకర్యం వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ సార్ ఇది. ఓకే శివ, ఇప్పుడు డ్యాన్స్కు ఆదరణ తగ్గుతుందా పెరుగుతుందా రాను? ఎందుకంటే పిల్లలను చదువు పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు తల్లిదండ్రులు. అందులోనూ ఇలాంటి రాజంపేట లాంటి నగరంలో నీకు అకాడమీలో డ్యాన్స్ నేర్చుకోవాలి సార్ అని నీ దగ్గరకు వచ్చే వాళ్ళ సంఖ్య ఎలా ఉంది సార్? రెగ్యులర్గా అయితే మనకి ఒక 20 మెంబర్స్ దాకా వస్తారు సార్. సమ్మర్లో అయితే ఒక 50 అబౌవ్. షార్ట్ టర్మ్ కోర్స్. ఎస్ సార్, షార్ట్ టర్మ్. దట్ మీన్స్ ఓన్లీ 30 to 40 days కోర్స్ సార్ అది. అప్పుడు ఏంటంటే రాగలుగుతారు సార్. ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు ది స్టడీస్. అది పిల్లలు పెద్దలు అందరి విషయంలో అది ముఖ్యమైన ఒక పార్ట్ సార్. అది డ్యాన్స్ అనేటప్పటికీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ. అది ఆరోగ్యాన్ని ఇస్తుందా లేకపోతే అది ఒక మంచి టాలెంట్ బయటికి తీసుకురావడం అనేది తర్వాత విషయంగా అయిపోయింది సార్. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది నుంచి అయితే ఉంది సార్, సపోర్ట్ ఉంది. కొంతమంది అయితే చెప్తున్నారు డ్యాన్స్ పోతే చదువు కూడా రాదనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సార్. వాటి వల్ల కూడా చాలామంది ఆగిపోతున్నారు కూడా. లేదు సార్, రాజంపేటలో ఎంతోమంది టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు సార్. మంచి ప్లాట్ఫామ్ దొరికితే, అలాగంటే చెప్పాలంటే కళాక్షేత్రం లాంటిది, లేదా ఏదైనా కాంపిటీషన్స్, లేదా మూవీ వాళ్ళు వచ్చి ఏదైనా ఆడిషన్ పెట్టాలో జరిగితే బెస్ట్ టాలెంటెడ్ ఉన్నారు సార్. ఏదైనా కానివ్వండి, క్లాసికల్, ఫోక్, వెస్టర్న్, ఈవెన్ యాక్టింగ్ అయితే ఏమి ఒక్కటి ఎక్కువ తక్కువ లేరు సార్. సో నీ దగ్గర చేరిన విద్యార్థులకు ఏ రకాల డ్యాన్స్లు మీరు నేర్పిస్తుంటారు? సార్ నేను కూచిపూడి,
వెస్ట్రన్ మూవీ సాంగ్స్ నేర్పిస్తాను, జానపదాలు. అకేషన్ తగ్గట్టుగా మేము వెళ్తూ ఉంటాం సార్. యువజనోత్సవాలు కావచ్చు, కాలేజెస్ కూడా వెళ్తూ ఉంటాం. ఇలాగా మేము కాంపిటీషన్, డాన్స్ బేబీ డాన్స్. అండ్ నేను ఒక మూవీ కూడా కొరియోగ్రఫీ చేశాను సార్. గుడ్. ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీలో ఒక క్యారెక్టర్ చేశాను కిరణ్ అబ్బవరం గారితో. అండ్ అలాగే సాంగ్ కూడా కంపోజ్ చేశాను. మీరు చూడొచ్చు టైటిల్లో డాన్స్ మాస్టర్ శివ అనేసి. సిగ్గెందుకు రమమే అనే సాంగ్ కూడా నేను కంపోజ్ చేయడం జరిగింది సార్, కొరియోగ్రఫీ చేసి. సో ఇప్పటి వరకు మీరు ఎంతమందిని డాన్సర్లుగా ట్రైన్ చేశారు? మీ శిష్యులు బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? సార్ ఇప్పుడు నేను 23 ఇయర్స్ నుంచి మాస్టర్గా ఉన్నాను. ఇప్పటి వరకు నా దగ్గర 6 బ్యాచెస్ బయటికి వెళ్ళాయి సార్. కోర్స్ వాళ్ళ కారణాలు వేరే అవ్వచ్చు. ఇప్పుడు చాలామంది మాస్టర్స్గా ఉన్నారు, బయట ఉన్నారు. అండ్ అలాగే మూవీస్ కూడా ట్రై చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నేర్చుకున్న సంఖ్య అయితే చాలామంది సార్. ఇన్స్టిట్యూట్స్ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది అయితే, నేర్చుకున్న వాళ్ళు కొన్ని వేల మందికి నేర్పించాను సార్ ఇన్నేళ్లలో నేను. 23 ఏళ్ళుగా ఈ డాన్స్ని ఒక ప్రొఫెషన్గా పెట్టుకొని నడుపుతున్నాం. ఇంకేమైనా ఫైనల్ గోల్ అంటే ఏం రీచ్ అవ్వాలని ఉంది నీ కోరిక? సార్ యాజ్ ఎ మాస్టర్గా ఒకటే ఉంటారు సార్, మూవీలో ఒక కొరియోగ్రాఫర్గా బెస్ట్గా ఒక మంచి స్థానాన్ని తీసుకోవాలి. అండ్ డ్యాన్స్ అనే ఒక విద్యను ఎంచుకున్న వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అనేది కొంతమందికి ఇన్స్పైర్ అవ్వాలి సార్. ఎందుకంటే చాలామంది ఆగిపోతున్నారు సార్, సపోర్ట్ లేకుండా. డాన్సర్గా వెళ్ళి చెడిపోయాడనే మాట ఉండకూడదు. అదే సార్, అది అలాంటివి జరుగుతున్నాయి సార్. అది నేను ఒక కారణం అవ్వచ్చు, అయితే బాగుంటుందని ఒక ఆశ సార్. ఒక మంచి కొరియోగ్రాఫర్గా సెట్ అవ్వాలి అనేసి సార్. సో నీకు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఎలా ఛాన్స్ వచ్చింది? తర్వాత ఏమైంది నీ సినిమా ప్రయాణం? సార్ యాక్చువల్గా నేను సినీ ఫీల్డ్లోకి అక్కడికి వెళ్ళలేదు సార్. కిరణ్ అబ్బవరం గారు మన అన్నమాచార్య కాలేజీలో చదివారు. ఆయన ఇక్కడ షూటింగ్ పెట్టారు, మనవాడే, మన రాయచోటి. ఆయన ఏం చేశారంటే, నేను అక్కడ నేర్పించున్నాను అతను చదివేటప్పుడు. ఓకే, అది అతను మనసులో పెట్టుకున్నారు సార్. పెట్టుకుని ఇక్కడ నేను షూట్ చేస్తున్నాను మన కాలేజీలో, మన మాస్టర్ అయితే బాగుంటుందని ఆయన నాకు అవకాశం ఇచ్చారు సార్. అవకాశం ఇచ్చి నాకు అక్కడ ఫస్ట్ రెఫరెన్స్ సినిమా సార్ అది. నేను అది చేయగలిగినాను సార్. తర్వాత ఏంటంటే నేను నా ఫ్యామిలీ విషయాల వల్ల, నేను అన్ని వల్ల ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది సార్. లేదు చెప్పారు, అక్కడికి వస్తే నీకు బాగుంటుంది హైదరాబాద్లో, అట్లా నువ్వు అక్కడ నుండి ట్రై చేయాలి అని చాలామంది చెప్పారు. బట్ నాకున్న ఇక్కడ ఫ్యామిలీ ఇవన్నీ ఉండడం వల్ల నేను ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది సార్. అంటే ఒక సినిమా కొరియోగ్రాఫర్గా స్థిరపడాలన్న కోరిక, లేకపోతే ఇప్పుడున్న అకాడమీని మరింత పెద్దది చేసి ఎక్కువ మంది విద్యార్థులకు నేర్పించాలన్నదా నీ కల? సార్ కొరియోగ్రాఫర్ అయితే ఇంకొంతమంది ఎక్కువ మందికి నేర్పించగలుగుతా సార్. ఇంకొంతమంది నా అసిస్టెంట్స్ని నా వద్ద వచ్చే వాళ్ళందరికీ అవకాశం ఇవ్వగలుగుతా సార్. నేను ఇక్కడైతే ఇక్కడ వాళ్ళకి ఇవ్వగలుగుతాను సార్. అది సినీ ఫీల్డ్లోకి వెళ్తే ఇంకా ఎంతోమందికి నేను అవకాశం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకు నాకు ఒక సపోర్ట్ వస్తే ఆటోమేటిక్గా నేను నా తరపున ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈవెన్ మన రాజంపేటలో జరిగే పిల్లలందరికీ కూడా మూవీస్లో కావచ్చు, షోస్లో కావచ్చు, ఇవన్నీ అవకాశం వస్తుంది కదా సార్. అది నేను ఒక దారి ఇవ్వచ్చు కదా సార్. అది నా కోరిక సార్. ఎస్, అంటే రాయలసీమ ప్రాంతం అంటే ఇది వెనుకబడిన ప్రాంతం, పెద్దగా సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళే వాళ్ళు తక్కువగా ఉంటారు అంటారు. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నట్టు కిరణ్ అబ్బవరం లాంటి వాళ్ళు హీరోలుగా రాణిస్తున్న ఈ తరుణంలో నెక్స్ట్ జనరేషన్లో ఒక కొరియోగ్రాఫర్స్, సింగర్స్ కూడా ఎలా ఉంది శివ మన ప్రాంతానికి సినిమా? అంటే సార్ చిన్న విషయం సార్, ఎంకరేజ్మెంట్ విషయంలో ఎగ్జాంపుల్ తిరుపతి కావచ్చు, ఇక్కడ కావచ్చు సార్. తిరుపతిలో మనకి ఎస్వి కాలేజ్ ఉంది. ఈవినింగ్ టైమ్స్ కానీ ఉదయం నుంచి కానీ ఎన్ని మనకి జరుగుతూ ఉంటాయి సార్. మన తిరుమలలో ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇక్కడ కదా. అలాగే ఇక్కడ ఒక కళాక్షేత్రం వస్తే సపోర్ట్ ఖచ్చితంగా వస్తుంది సార్. అది మాత్రం పక్కా సార్. అప్పుడు మొదలవుతుంది సార్ అంతా జర్నీ అంతా. అంటే ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి, ఎవరు ఏర్పాటు చేయాలన్నది మీ కోరిక? ఇంకా ఎవరంటే పెద్దలే వాళ్ళే. అంటే ఇక్కడ వాళ్ళు ట్రై చేశారు, ఏంటనేది తెలియదు నాకు. మాకు చిన్నప్పుడు ఉన్నాయి సార్. ఇక్కడ జిఎంసీలో ఒక ఫంక్షన్ జరిగేది, అంటే ఒక స్టేజ్ ఉండేది. ఎప్పుడు ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, కాంపిటీషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మవారి సాల దగ్గర ఒకటి ఉండేది, అక్కడ మాకు ప్రోగ్రామ్ జరిగేది. మా చిన్నప్పుడు చాలా బాగుండేది. రాను అవన్నీ కూడా మారిపోయినాయి సార్ అన్నీ కూడా. ఇప్పుడు రాజంపేటలో ఏం లేదు సార్. కళాకారులకి ఒక వేదిక కావాలి అని అంటే మేము వేరే ఊరికి వెళ్ళి చేసుకురావాల్సి వస్తుంది. అది సార్ ప్రాబ్లం. ఇప్పటి వరకు మీరు మీ శిష్యులతో కలిసి చేసిన పెద్ద ప్రోగ్రామ్స్ ఏంటి మీరు పార్టిసిపేట్ చేసినట్టు? అంటే సార్ ఇప్పుడు మేము వచ్చేసి డాన్స్ బేబీ డాన్స్ చేసాం సార్. డాన్స్ బేబీ డాన్స్లో మా టీం వెళ్ళాం సార్. ఇంకా మూవీలో చేసాం సార్. అండ్ ఎన్నో యువజనోత్సవాల్లో వాటిల్లో కూడా మేము వెళ్ళాం సార్. వజ్రోత్సవాలు కావచ్చు, అండ్ మూవీ ఆడిషన్ ఫంక్షన్స్ కావచ్చు, అన్నిటికి కూడా మేము ఖర్చు వెళ్తూ ఉంటాం సార్. మాకు అవకాశం ఇస్తూ ఉంటారు. అండ్ మాకు మూవీ డైరెక్టర్ ఇక్కడ ఒక అతను ఉన్నారు సార్, మనీ అని. అతను కూడా మాకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ బ్రదరు మళ్ళీ అని జబర్దస్త్లో యాక్టర్ అండ్ కొన్ని సినిమాస్లో చేస్తున్నారు. అప్పుడప్పుడు మేము అక్కడికి వెళ్తూ ఉంటాం సార్. ఓకే శివ, ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఒక కొరియోగ్రాఫర్గా రాణించాలి, నీ శిష్యులందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి డ్యాన్స్ నేర్పించాలి అని
మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ జర్నీ సక్సెస్ఫుల్గా కొనసాగాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి మంచి డాన్సర్లు ఉన్నారు, వాళ్ళలో నైపుణ్యం ఉంది. అలాంటి వాళ్ళలో ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే శివ ఒకరు. ఈరోజు తాను నేర్పిస్తున్నటువంటి కూచిపూడికి సంబంధించి తన శిష్య బృందంతో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శనను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. తను సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను వెతుక్కుంటూనే స్థానికంగా తన ఊరిలో ఉన్నటువంటి పిల్లలందరికీ తనలో ఉన్న కళను పంచాలన్న ఆకాంక్షతో ముందుకెళ్తూ ఉన్నారు శివ.